స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రాబందరికి సమాధానం కలుగును గాక. ఆమె నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? అది నేను లెగిస్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వాక్యం ధ్యానించుకున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాటలు మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసం ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినమో దేవుని వాగ్దానం అని ఆత్మచక్ర కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తన గ్రంథము 23:1 గనుక దేని బిడ్డలారా, వాగ్దానం అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ దావీదు మహారాజు గారు మరి 23 కీర్తనలు ఏం తెలియజేస్తున్నారంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి యెహోవా నాకు కాపరిగా ఉంటే నాకు లేమి కలగదని దావీదు మహారాజు గారు ఎలా తెలియజేస్తున్నారో, ఇది మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాపరిగా ఉండడం ద్వారా మరి మనకి ఏమి కొదువుగా ఉండవో తెలియజేస్తుంది ఉంటారా, మరి మనకి ఏమి లేముండదని తెలియజేస్తుంది ఉంటారా. కనుక విశ్వాసంగా ఏందని తెచ్చుకోండి, వాగ్దానాన్ని ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా ప్రతిదినము దేవుని వాగ్దానం అండి ఆత్మచక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ వాగ్దానం మంది చేతులు నెరవేర్చండి. అన్న రోగులంటే 100 స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేర్పించుకుంటున్నారో 100 ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజులు పిల్లలు చేర్పించుకోవాలా సాయం చేయండి. ఎంతోమంది సేవకులను సంఘంలో అందరినీ కాచుకొని అర్థపరచండి. మా భారతదేశాన్ని ఎటువంటి అలా జరగకుండా సాయం చేయండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. తెలిసిన మండలం కాపుదలు తెచ్చండి, సెల్ దేశాన్ని కాపుదలు తెచ్చండి. ఏసులో ఇచ్చినాం తండ్రి, ఆమెన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమెన్.